పెడుతున్నాము. ఎన్ని మొక్కలు పెడుతున్నాం? 100 మొక్కలు. మళ్ళీ లెక్కేస్తుంది ఎన్ని మొక్కలు? 90 మొక్కలు. 90 మొక్కలు ఇంటూ 100 కేజీలు ఎంత? 9 టన్నులు. ఈ 9 టన్నులు ఇంటూ మనకు 2015లో ఒకసారి అది మనకు మన 2015లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే పట్టుకున్న ఎర్రచందాన్ని అమ్ముకోవడానికి మళ్ళీ పెంచుకోవడానికి కావాల్సింది ఏంటంటే ఇది జీవో ఇస్తున్నాము, ఇది దయచేసి స్మగ్లింగ్ చేయమాకండి, స్మగ్లింగ్ చేయడం వల్ల రాష్ట్ర సంపద జాతీయ సంపద గండుబట్టని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్స్ట్రాక్ట్ జీవో నెంబర్ 256 అని చెప్పేసి గవర్నమెంట్ జీవోలు ఇచ్చేసింది. జీవోలు ఇచ్చి దాంట్లో చెప్పిందంటే ఇది స్టార్టింగ్ ప్రైస్ 21 lakhs per metric ton C grade, 38 lakhs metric ton B grade, 50 lakhs metric ton C A grade అని చెప్పింది. మేమేం చెప్తున్నాము? ఏ గ్రేడ్ బి సచ్చినా ఇక్కడ రాదు, అది కేవలం నల్లమల్ల సస్యచలం కొండల్లో మాత్రమే వస్తుంది. మనం పండించే నాళ్ళు సి గ్రేడ్ మాత్రం వస్తుంది. ఎవరైనా బి గ్రేడ్ ఇస్తాము, ఏ గ్రేడ్ ఏమైనా ఇస్తామంటే అని వెంటనే చెప్పేసి కూడా తప్పలేదు. అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం మేము. ఓకేనా? సి గ్రేడ్ మాత్రం వస్తుంది, అది కూడా 100 నుంచి 150 కేజీలు మాత్రం వస్తుంది సార్. 100 నుంచి 150 కేజీలు గ్యారంటీకి వస్తుంది. మేము చేసి 100 కేజీలు మాత్రం లెక్కేసుకున్నాం. ఇప్పుడు 9 టన్నులు ఇంటూ 20 లక్షలు ఉంది, 21 లక్షలు ఉంది, అంటే 1,80,00,000. ఈ 1,80,00,000లో కస్టమర్కి ల్యాండ్ కస్టమర్కి కాబట్టి 50% 90 లక్షలు ఎందుకు వస్తాయి? కంపెనీ మెయింటైన్ చేస్తుంది కాబట్టి 90 లక్షలు కంపెనీ తీసుకుంటాం. అర్థమైందా? రేపు పొద్దున భవిష్యత్తులో 2015 రేటు 2015 రేటు ఇప్పుడు అప్పుడు ఒకేలాగా ఉంటుందా? ఇవాళ 27 lakhs ఉంది ప్రజెంట్ రేటు. రేపు పొద్దున 5 లక్షలు వేసుకున్నాం, 30 లక్షలు లేదు, కానీ 20 lakhs ప్రకారం వేసుకుంటుంది. మరి మొక్క 150 కేజీలు వచ్చినా, 200 కేజీలు వచ్చినా, 300 వచ్చినా అదనంగా వచ్చేదేగా. మరి మీరు పెట్టిన పెట్టుబడి అంత కష్టం పెట్టుకుంది కదా, 8 లక్షలు వచ్చే ఆదాయం అంత 90 లక్షలు. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం. సెకండ్ టైం మళ్ళీ అంత రాదు సార్, చెప్తున్నాను కదా. సెకండ్ టైం ఫస్ట్ టైం చావు వెళ్ళిపోతుంది, హార్డ్వుడ్ వెళ్ళిపోతుంది కాబట్టి సెకండ్ టైం కొంచెం తగ్గిద్ది. 40 లక్షలు రావచ్చు, 50 లక్షలు రావచ్చు, ఎంత వచ్చినా ఫ్రీగా వచ్చేది నష్టం లేదుగా. మూడోసారి మళ్ళీ వచ్చింది 20 లక్షలు రావచ్చు, 30 లక్షలు రావచ్చు, ఏది వచ్చి నష్టం లేదుగా. అంటే ఒక్కసారి పెట్టుబడి పెడితే 3 సార్లు ఆదాయం వస్తుంది. ఇది పక్కా సార్. ఇది దీని మించింది ఇంకెక్కడా లేదు ఇన్వెస్ట్మెంట్. గోల్డ్ మీద పెట్టుబడి పెట్టండి, ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి, మ్యూచువల్ ఫండ్స్ పెట్టండి, బ్యాంకులో పిల్లల మీద ఇది చేయండి, లేదంటే ఎల్ఐసి కట్టండి, లేకపోతే మీ ఊర్లో ఎక్కడ ల్యాండ్ తీసుకోండి. 10 yearsకి ఇక్కడక్కడ క్యాల్కులేషన్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆదాయం ఎంత ఉంది కదా, అది ఇక్కడ కొంత పెట్టుబడి పెట్టండి. మీ దగ్గర కొంత ఒక 2 నెలలు 3 నెలలకు అదే సేమ్ మళ్ళీ సేవింగ్ చేసుకొని అక్కడ పెట్టుబడి పెట్టండి. అక్కడిక్కడ కంపేరింగ్ చేయండి. దీని మీద కంటే అక్కడ ₹1 ఎక్కువ వచ్చినా సరే ఈ డబ్బులు ప్లస్ మిమ్మల్ని కష్టం ఫ్లాట్ ఇప్పించే బాధ్యత మాది. అంత కాన్ఫిడెంట్గా మేము చెబుతున్నాను. ఇది దీని ఒక సబ్జెక్ట్ సార్. ఇక్కడ 6,000 మంది కస్టమర్లు ఉన్నారు అంతవరకు. మన దగ్గర 3 బ్రాంచ్లు ఉన్నాయి ఇప్పటి వరకు. ఇంకా మేము చెన్నైలో పెడదాం అనుకుంటున్నాం, బెంగళూరులో ఆఫీస్ పెడదాం అనుకున్నాము, దుబాయ్లో కూడా పెడదాం అనుకుంటున్నాం. ఎందుకంటే దుబాయ్ నుంచి కస్టమర్లు ఉన్నారు. మేము ప్రతిసారి నేషనల్ ట్రిప్కి ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్తూ ఉంటాము. కంపెనీ చేసుకోవాలి, మేము టీషర్ట్లు వేసుకుని ఉంటాము. ఆ టీషర్ట్ వెనక మరి లోగో చూసి ఏంటంటే అడిగి సబ్జెక్ట్ చెప్తే అక్కడ నుంచి డబ్బులు పంపించాం. కాన్సెప్ట్ అంతే సార్. ఇది జస్ట్ ఫార్ములా. ఈ ఫార్ములా కనిపెట్టడం టైం పట్టింది. వన్స్ కనిపెట్టిందో టైం పట్టాల్సిన అవసరం లేదు. అది 1 time ఇన్వెస్ట్మెంట్, లైఫ్ టైం సెటిల్మెంట్ సార్. చాలామంది తెలియని విషయం ఏంటంటే రచనలను పెంచుకోకూడదేమో, స్మగ్లింగ్ చేస్తున్నామో అన్న కాన్సెప్ట్లు అలా ఉండిపోయారు. కానీ 6,000 మంది కస్టమర్లు ఏం ఆలోచించుకొని తీసుకోరు కదా సార్. దీంట్లో లాయర్లు ఉన్నారు, జడ్జిలు ఉన్నారు, ఆర్మీ వాళ్ళు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, సాఫ్ట్వేర్లు ఉన్నారు, మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్, ఎంతమంది ఉన్నారు దీంట్లో. ఎవ్రీథింగ్ లీగల్ కాబట్టి మనం గవర్నమెంట్ దగ్గర పాస్బుక్ వస్తుంది, ఈసీలు ఎక్కిస్తున్నాము ఆన్లైన్లో. మీకు లీగల్గా కూడా మేము చేస్తామని చెప్పేసి రెడ్ సైన్ అని చెప్పేసి రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నాము. ఏది లీజ్ అగ్రిమెంట్ కూడా. మరి ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేట్ తీసుకున్నాము, ఇంటర్నేషనల్ ఫారెన్ ట్రేడ్ లైసెన్స్ తీసుకున్నాము. నిన్నగాక మన కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ గారు కూడా నవంబర్ 2వ తారీఖున ఇది మొత్తం పెంచుకోండి మీరు, మేమే కొంటాం, మాది పూర్తి బాధ్యత అని చెప్పేసి కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఆంక్షలు కూడా తెలియజేశారు మొత్తము. లేకపోతే చెప్పరు కదా సార్ వాళ్ళు, చెప్పరు కదా వాళ్ళు. అది ఓకే. మేము 11 ఇంటికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మనం మీకు అంటే అక్కడ ఎన్ని మొక్కలు, ఎంత మొక్కలు ఉన్నాయి సార్. ఇక్కడ మొక్కలే ఉంటాయి, చిన్న చిన్న మొక్కలు. మేము ఈ వెంచర్లో వచ్చినప్పుడు కూడా చిన్న చిన్న మొక్కలు. ఇప్పుడు మా కళ్ళతో చూస్తున్న రోజులో చూస్తున్నాం. 10 మొక్కకి 10 మొక్క అది చెప్తాను.